మనిషి పుట్టేది ఎందుకనేది అందరూ మర్చిపోతారని దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? 24 గంటలు చిన్న విషయాల్లో మనం బజార్లో చూస్తాము, పొరపాటున ఒకళ్ళకొకళ్ళు జస్ట్ క్రాస్ అవుతాం, ఏదో కొంచెం తగులుతుంది. ఆ విషయానికి జస్ట్ నవ్వుతూ గనక మనం అతన్ని సారీ అని కానీ, అతను తప్పవచ్చు, మనం తప్పవచ్చు. ఇది ఎగ్జాంపుల్గా చూసి చెప్తున్నాను. ఇఫ్ వీ లాఫ్, ఒక చిరునవ్వు గనక అతను మనం గనక నవ్వుకుంటే తప్పు అతను అవ్వచ్చు లేదా మనది అవ్వచ్చు. ఆ నిమిషంలో ఎంత అతను సంతోషిస్తాడంటే, ఇలా ప్రతిరోజు మనం ఒకళ్ళకొకళ్ళం కలుసుకున్నప్పుడు, ఆఫీస్లో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా కలుసుకున్నప్పుడు ఒక్క స్మైల్ తోటి ఆ రోజు వాళ్ళతోటి మనకి ఆ ఎఫెక్షన్ కలుగుతుంది, ఆ ఆనందం కలుగుతుంది, ఆ గుడ్ రిలేషన్ కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం, ఇందాక మన చైర్మన్ గారు లాల్ వజీర్ గారు చెప్పారు, శాంతి అనే దానికి దీనికి నవ్వుకి చాలా టోటల్ రిలేషన్ ఉంది. శాంతి ఎప్పుడు కలుగుతుంది? మనం హ్యూమన్ బీయింగ్స్ అందరం ఒకరికొకరు గుడ్ రిలేషన్తో ఉండాలి అంటే, నవ్వుకుంటూ హ్యాపీగా కనుక ఉంటే శాంతి ఉంటుంది. ప్రపంచంలో ఏ గ్రామం తీసుకోండి, ఏ కుటుంబం తీసుకోండి, ఎక్కడైతే శాంతి లేదో గమనిస్తూనే ఉంటాం. మనం శాంతిగా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి, ప్రతిరోజు ఒకరికొకళ్ళు చిరునవ్వుతో పలకరించుకుంటూ ఉండాలి. అలా హ్యాపీగా ఉండి ఇటువంటి ప్రపంచ నవ్వుల దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని మనం 365 రోజులు గుర్తుపెట్టుకుని హ్యాపీగా ఉండేలాగా చేద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు.